మాకంతా తెలుసు, ప్రజలకి ఏమీ తెలియదు. ఇది రాజకీయ నాయకులకు ఉండే సహజమైన అభిప్రాయం. ఈరోజు చూడండి, తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి స్టేట్మెంటు. భూముల ధరలు పెంచాడట, కానీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచలేదట. భూమి ధర పెరిగితే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయి కదా. భూమి ధర ఎంత పెరిగితే ఆ పెరిగిన ధర మందం రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టాల్సిందేగా, ఆ పర్సంటేజ్ ప్రకారం కట్టాల్సిందేగా. ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయి, రిజిస్ట్రేషన్ ఖర్చు పెరిగింది. మళ్ళీ పైగా అదే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తారు, ఈ భూమి ధరలు పెంచడం వల్ల సంవత్సరానికి 1200 కోట్లు 1400 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి రాబోతుందంట. ఈ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలు కడితేనే వచ్చేది. అంటే ప్రజల మీద బడ్డీని పడితేనే మీకు ఆదాయం వస్తుంది. మరి ప్రజల మీద భారం వేయలేదని ఎట్ట చెప్తారు? ప్రజల మీద భారం వేస్తున్నారు, వెయ్యబట్టే మీకు ఒక 1200 కోట్లు 1400 కోట్లు సంవత్సరానికి ఆదాయం వస్తుందని మీరు ఆశించగలుగుతున్నారు. సో మొత్తానికి తెలంగాణలో భూముల ధరలు పెంచారు. ఇది సామాన్యుడి కొద్ది బడ్డెను. పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కొంత ఇబ్బంది కావచ్చు. అసలే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంతంత మాత్రంగా ఉంది, కొద్దిగా అటు ఇటుగా ఉంది. పైగా ఆర్థిక పరమైన సంక్షోభాలు. ఇప్పుడు ఎవరు కూడా డబ్బులు ఖర్చు పెట్టాలనుకోవట్లే. ఏమో రేపు ఎటుపోయి ఎటు వస్తుందో, జాబులు కూడా ఎటుపోయి ఎటు వస్తాయో, ఎవరి జాబ్ ఎప్పుడు పోద్దో. ఇప్పుడు ఐటీ వాళ్ళు కూడా జాబులు ఉంటాయో ఓడతాయో అనే భయంలో ఉన్నారు కదా. అందుకని రియల్ ఎస్టేట్ పెద్దగా లేదు. పైగా ఇప్పుడు ఈ భూముల ధరలు పెంచడంతో రియల్ ఎస్టేట్ మరింతగా డమాలు అనేటువంటి పరిస్థితి ఉంటుందేమో, చూడాలి మరి రాబోయే కాలంలో.